పై రిలీజ్ చేసిన శ్వేతపత్రం ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. సో ఆ అంశాలతో మీరు ఏకీభవిస్తారా? ప్రధానంగా 100% అండి, అది వాస్తవాలే. ఎందుకంటే అమరావతికి ఏం చేశారు అని గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పుకోవడం కంటే కూడా ఏం చేయలేదని చెప్పుకోవాలి. ఏం చేయకపోవడమే అది పెద్ద నేరం ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అసలు అమరావతి పరిసర గ్రామాల్లో కనుక పర్యటిస్తే 5 ఏళ్లలో మొత్తం చాలా అధ్వానమైన పరిస్థితులు కనపరుస్తాయండి మనకి. చుట్టూ పెరిగిన ముళ్ళ పొదలు, అట్లాగే ధ్వంసమైన రోడ్లు, గబ్బిలాలు నిండిన కట్టడాలు, సగంలో శిథిలమైపోయిన కట్టడాలు, ఎంతో హృదయ విదారకంగా అమరావతి పరిసర గ్రామాలు కానివ్వండి, అమరావతి రాజధానిని ఎంత ఉన్నతంగా ఉంటుందని ఊహించుకున్నాము, అంత అధ్వానంగా ఈ 5 ఏళ్లలో అది తయారైపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% నిజం. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి నగరాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్లాన్ చేసిన విధంగా కనుక నిర్మించుకోవాలంటే అది చాలా టైం పడుతుంది, చాలా డబ్బుతో కూడుకున్న పనండి. ఖచ్చితంగా ఏంటంటే దీని ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రణాళికాబద్ధంగా గతంలో లాగా మరి సింగపూర్ నిపుణులను, చైనా ఆర్కిటెక్ట్స్ అనో ఇంకోళ్ళు ఆధారపడకుండా తత్వరంగా ఎంత వేగంగా గనక నిర్మాణం పూర్తి చేసుకొని మన ఇండిజీనియస్ టెక్నాలజీని, ఇక్కడున్న మన ఆర్కిటెక్ట్ మేధావుల్ని, ఊళ్ళో ఉన్న మెరుగైన మేధావుల్ని సంప్రదించి ఈ నిర్మాణం కోసం సత్వరమే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీలైనంత ఎక్కువ నిధుల్ని రాబట్టాలండి. ఒక్కసారిగా కాకపోయినా దశల వారీగా నిధులు రాబట్టాలి. ఇప్పుడు ఇవాళ ఉన్న కేంద్రంలో ఉన్న వాతావరణం చూస్తే ఖచ్చితంగా బాజీ గారు 2014-19 మధ్య కాస్త కూస్తో బిల్డ్ అయిన అమరావతిని 1924 మధ్య ఏమాత్రం చేయకుండా ఉన్నదాన్ని డ్యామేజ్ చేశారనే మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? కంప్లీట్ గా వన్ సైడ్ గా 100% ఏకీపిస్తాను. 100% ఏకీపిస్తాను. వాస్తవం కూడా అదే చెప్తున్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయకపోగా కనీసం వాటి పరిరక్షణ కూడా జరగలేదండి. ఏదైతే నిర్మాణాలు 90% పూర్తయ్యి, 75% పూర్తయ్యి, 50% పూర్తయి ఉన్న నిర్మాణాలు, వాటి రక్షణ కూడా జరగలేదు. చాలా వరకు కొన్ని చోట్ల శిథిలం అయిపోయినాయి, కొన్ని చోట్ల అరకొర వసతులతోటి అలా ముళ్ళ కంపల మధ్య దర్శనం ఇస్తా ఉన్నాయి. ఆ సీడీ యాక్సిస్ రోడ్డు కూడా మరి కొంచెం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత దానికి కళాకాంతులు వచ్చినాయి. మరి అంతకుముందు అయితే కనుక గేదెలు మరి పశువులు మేపుకోవడానికి పనికొచ్చే విధంగా ఉంది. అట్లాగే ఏంటంటే అక్కడ ఈ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం కట్టిన కట్టడాలు కానివ్వండి, గృహాలు మన ఆఫీసర్స్ గృహాల కోసం కట్టిన నిర్మాణాలు కానివ్వండి, అవన్నీ కూడా అట్లాగే ఏంటంటే అక్కడ ఈ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం కట్టిన కట్టడాలు కానివ్వండి, గృహాలు మన ఆఫీసర్స్ గృహాల కోసం కట్టిన నిర్మాణాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆ కట్టడాల్లో చెట్లు మొలిచి చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయండి 5 ఏళ్ల కాలంలో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పడిన ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతంగా అమరావతిని డిజైన్ మళ్ళీ పూర్వంలాగా అదొక ఏదో ఒక ప్రపంచంలోనే అత్యున్నత నగరం లాగా అనుకోకుండా ఉన్నంతలోనే ముఖ్యమైన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముఖ్యమైన ప్రధానంగా అసెంబ్లీ కానివ్వండి, పర్మనెంట్ సెక్రటరియట్ కానివ్వండి, అట్లా హైకోర్టు ఇట్లాంటి కట్టడాలు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో రావాల్సిన సంస్థల్ని కూడా అమరావతి నగరంలోకి వెంటనే శాంక్షన్ చేయించుకొని మరి మోడీ గారు ఇప్పుడు ఖచ్చితంగా పూర్వంలాగా మరి మట్టి నీరు ఇచ్చి వెళ్ళటం కాకుండా ఈసారి గట్టిగానే అమరావతికి సహాయక సహకారాలు అందిస్తారని చెప్పేసి మనం ఆశిస్తూ ఉండొచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన యొక్క ఇది ఉంది, ఒక బాధ్యత ఉంది. అదేంటంటే మరి ఏదైతే మన బీహార్ రాష్ట్రం కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాలి బీహార్కి డిమాండ్ చేస్తున్నారో, అట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేటస్ కోసం కూడా ఆయన మాట్లాడాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఖచ్చితంగా వచ్చేటట్లు ఆయన మరి నితీష్ గారితో కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఎందుకంటే అది మోడీ గారు స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారు కాబట్టి పాయింట్ అడుగుతున్నాను. అది 2014-19 మధ్య ఆల్మోస్ట్ ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడొద్దు అన్న వ్యక్తి మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాడు. అదే వ్యక్తిని అడిగే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అసలు అటువంటి ప్రయత్నం చేయగలుగుతారా? లేదండి. అభిప్రాయాలు మార్చుకోవచ్చు, ఆలోచనలు మారుతా ఉన్నాయి, పరిస్థితులు మారుతా ఉన్నాయి.
మారుతున్న పరిస్థితులను బట్టి తప్పేమీ లేదండి, అది భేషజాలకు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీన మోడీ గారు స్వయంగా తిరుపతిలో ప్రామిస్ చేశారండి, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పేసి. ప్రామిస్ చేసిన వ్యక్తి మరి అదే ప్రామిస్ ని వెనక్కి తీసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని వాళ్లే ప్రకటించారండి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంశాల పట్ల ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే గతంలో మాదిరి కాకుండా